శైలజానాథ్ గారు శైలజానాథ్ గారు పార్టీ వీడి పోయారు అంటే, అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు? ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంతే. ఏముందని పోయారండి? వాళ్ళకి అధికారం ఉందా? లేదు కదా. అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది, అంతేనా? సో శైలజానాథ్ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి, అంతేనా? వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం? కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం. కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం. అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం. మంచిదే. వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మై అడ్వైస్. ఈ ఆలోచన నాకు రాలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ రేస్డ్ ఇట్. ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. బట్ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, సునీత మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చి, షర్మి కేసు తప్పుదావ పడుతుంది, కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయం జరగదేమో అన్న భయం కలుగుతుంది అని సునీత 2024 ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది. చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట, సునీ మీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి, ది ఓన్లీ చైల్డ్ షీ ఈజ్. మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు. సునీ, మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు, నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తి ఉన్నా, ఎంతటి వారైనా, ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా. సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా. ఆ రోజు నిలబడ్డా.